పంజాబ్ కింగ్స్ లుక్ ద టీమ్ టు బీట్ లక్నో సూపర్ జైంట్స్ ని వాళ్ళ ఇంటికి లోడించారు. ఈ మ్యాచ్ కాకుండా ఆర్సీబీ వాళ్ళ ఫస్ట్ హోమ్ గేమ్ ఆడబోతున్నారు టాటా ఐపీఎల్ 2025 లో అగేన్స్ట్ గుజరాత్ టైటన్స్. సో ఇట్స్ కింగ్ వర్సెస్ ద ప్రిన్స్, విరాట్ కోహ్లీ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. ఈ బ్యాటిల్స్ గురించి కాస్త మాట్లాడుకోవాలి. అలాగే మధ్యలో కొంచెం మీమ్స్, వాటికి రియాక్షన్స్, ఒక వీడియో అండ్ చెప్పు కౌశిక్ కొత్త సెగ్మెంట్ ఇవన్నీ ఉన్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఈ రోజు మాడుకోబోతున్నాం రెండు మ్యాచ్ల గురించి. ఒకటేమో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, రెండేమో ఆర్సీబీ వర్సెస్ జీటీ. ఫస్ట్ రివ్యూ ఫినిష్ చేసుకుందాం, చక్కచక్క ఫినిష్ చేసేద్దాం సరేనా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏం జరిగింది ఈ మ్యాచ్ లో అంటే లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బికాస్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచాడు. తుమ్ కరో రే బ్యాటింగ్ అన్నాడు. వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు, 171 మాత్రమే కొట్టారు. అండ్ పంజాబ్ కింగ్స్ చేజ్ చేస్తుంది. దాన్ని 16.2 overs లో కథం కలాస్ చేశారు. మ్యాచ్ మొత్తాన్ని కూడా డామినేట్ చేశారు బాసు. పవర్ ప్లేలో లక్నో సూపర్ జైంట్స్ 39 for 3 అండ్ వీళ్ళు పవర్ ప్లే 60కి పైగా 17 overs లోపలే మ్యాచ్ ఫినిష్డ్. డామినేషన్ అంటే ఇదే. అందుకే చెప్తున్నా, పంజాబ్ కింగ్స్ ఈస్ ద టీమ్ టు బీట్ ఈ టాటా ఐపీఎల్ 2025 లో. దే లుక్ ఫ్యాంటాస్టిక్. అన్ని బేసెస్ కవర్డ్ గా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్ అందరూ కూడా సెట్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ టీంలో. ఓకే, కొంచెం డీటెయిల్స్ లో మాట్లాడుకుందాం ఏం జరిగిందో ఈ మ్యాచ్ లో, అప్పుడు మనకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఐ థింక్ వీ హావ్ టు టాక్ అబౌట్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ప్రప్సిమ్రన్ సింగ్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించాడు. ఆల్మోస్ట్ 20 balls లో 50 కొట్టేశాడు. 60 odd runs ఎంత స్కోర్ చేశాడు. సెటప్ చేశాడు మ్యాచ్ ని. క్రాకింగ్ నాక్, భలే షాట్స్ కొట్టాడు. కొన్ని రివర్స్ స్వీప్లు కొట్టాడు. కొన్ని, ఒకటి నా ఫేవరెట్ షాట్ అయితే స్టెప్ అవుట్ అయ్యి టెన్నిస్ లో ఇన్సైడ్ అవుట్ అంటాం, ఇన్సైడ్ అవుట్ ఫోర్ హ్యాండ్, అది కొట్టాడు లాంగ్ ఆఫ్ మీద నుంచి. క్రేజీ షాట్. ఇలాంటివి సీజన్కి ఒకటో రెండో ఆడతాడు. అలా కాకుండా ఒక 5-6 ఆడితే బాగుంటుంది చూడడానికి. ఆ కన్సిస్టెన్సీ కుర్రాడ్లో వస్తే నెక్స్ట్ లెవెల్. సెకండ్, వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఏం ఆడుతున్నాడు ఈ మనిషి. ఫస్ట్ మ్యాచ్ లో 97 నాట్అవుట్. అక్కడ అసలు సెంచరీ నాకు వద్దురాబాయ్ శశాంక్ నువ్వు కొట్టని చెప్పి వదిలేశాడు. దానికి ఒక మెట్టు ఎక్కువ ఎక్కేశాడు. రెస్పెక్ట్, ఫుల్ రెస్పెక్ట్. ఈ మ్యాచ్ లో మళ్ళీ చేజ్ చేస్తూ 52 కొట్టాడు. లాస్ట్ బాల్ లో 6 తో ఫినిష్ చేశాడు. విన్నింగ్ రన్ తన బ్యాట్ నుంచి వచ్చేది, అంత హాఫ్ సెంచరీ కూడా చేరుకున్నాడు. అది మాత్రమే కాదు బాసు, ఒక పుల్ షాట్ ఆడాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్. మిడ్ వికెట్ పైరచి పంగని కొడితే ఆవేశకరం అనుకుంటే బౌలరు ఫ్లాట్కి వెళ్ళిపోయింది. షార్ట్ బాల్ వేస్తారా మీరు, నాకు షార్ట్ బాల్ వేస్తారా మీరు అన్నట్టుగా రియాక్ట్ అవుతున్నాడు శ్రేయస్ సార్. తనకున్న వీక్నెస్ ని తన స్ట్రెంత్ గా ఎలా మార్చుకున్నాడో ఇది ఒక లైఫ్ లెసన్ బాసు. నేహల్ వదేరా, ఈ కుర్రాడు గతంలో ముంబై ఇండియన్స్ లో ఉండేవాడు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. ఇంపాక్ట్ సబ్ గా దింపారు. దింపిన తర్వాత గుణపాల్ దింపాడు వాళ్ళ బౌలింగ్ లో, ఎల్ఎస్జీ బౌలింగ్ లో. శార్దుల్ ఠాకూర్ 2 6లు కొట్టాడు. సేమ్ కంట్రోల్ సి కంట్రోల్ వి, కంట్రోల్ సి కంట్రోల్ వి, కాపీ పేస్ట్ చేసి వారు దొబ్బితే సేమ్ డైరెక్షన్ లో 6లు వెళ్ళిపోయి క్రేజీ హిట్టింగ్. 4 6లు కొట్టాడు మొత్తంగా. సూపర్. ఈ టాలెంటెడ్ కుర్రాడు పంజాబ్ లో వెళ్ళి పడ్డాడు. అసలు పంజాబ్ కింగ్స్ చేసుకున్న అదృష్టం నాకు అర్థం కావట్లేదు. కానీ అసలు ఎవరిని దింపినా సరే వాళ్ళు మేము గుణపాలు దింపేస్తాం అపోజిషన్ లో అంటున్నారు. అంత బాగా ఆడుతున్నారు వాళ్ళు. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా నెక్స్ట్ లెవెల్ స్టఫ్ తన నుంచి కూడా. హర్షదీప్ సింగ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు లక్నో సూపర్ జైంట్స్ రిస్ట్రిక్ట్ చేయడంలో పెద్ద ఇంపార్టెంట్ రోల్ తనే ప్లే చేశాడు. బికాస్ ఫస్ట్ మిచ్ మ్యాచ్ అవుట్ చేశాడా, తర్వాత మొత్తానికి ఇన్నింగ్స్ లో 3 వికెట్స్ కూడా తీసుకున్నాడా. ఒక 40 runs ఇచ్చినప్పటికీ కూడా ఈ వాజ్ వెరీ గుడ్. ఆ ఇనిషియల్ బ్రేక్ త్రూస్ ఇవ్వడం, పవర్ ప్లేలో ఆ ఇబ్బందులు క్రియేట్ చేయడం, ఆ రోడ్ బ్లాక్స్ యాడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత అఫ్ కోర్స్ లాకీ ఫర్గసన్ మాత్రం అవుట్ చేశాడు. అండ్ రిషబ్ పంత్ వెరీ ఇంట్రెస్టింగ్ బయ్యో. ఇక్కడ ఏమనంటే రిషబ్ పంత్, అగైన్ నో హేట్ అగేన్స్ట్ హిమ్, బట్ ఈ స్టేట్మెంట్ కొంచెం తప్పు అని నాకు అనిపించింది, పొరపాటు నాకు అనిపించింది. ఐ థింక్ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ ద బ్రాడ్కాస్ట్ ఛానల్స్. తనతో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడంటే, ఆక్షన్ అప్పుడు నాకు ఒకటే భయం ఉండింది, గుర్తుందా? ఆక్షన్ అప్పుడు నాకు ఒకటే భయం ఉండింది, ఎక్కడ పంజాబ్ కింగ్స్ కొనేసుకుంటారో నన్ను ఆక్షన్లో కంగారు పడిపోయాను, లక్కీ వాళ్ళని కొనుక్కోలేదు అన్నారు. ఇది అవసరమా? లోపల మాట ఉన్నా కూడా, ఆ ఫీలింగ్ ఉన్నా కూడా బయటికి ఇలా చెప్పడం అవసరమా? అంటే పంజాబ్ కింగ్స్ టీమ్ని యాజ్ అ ఫ్రాంచైజీని కొంచెం తక్కువ చేసినట్టుగా ఆ టీమ్ మేనేజ్మెంట్ని. ఎందుకు అలా అన్నాడో మరి తనకే తెలియాలి. రీజన్స్ తన దగ్గర ఉండొచ్చు కనుక, బట్ అలా అన్నాడు. ఇక్కడ పంజాబ్ కింగ్స్ తో యాజ్ అ బ్యాటర్ ఫెయిల్యూర్, యాజ్ అ క్యాప్టెన్ ఫెయిల్యూర్. తొందరగా తను కోలుకోవాలి. బికాజ్ రిషబ్ పంత్ యాజ్ అ క్యాప్టెన్ 27 కోట్లు తన పైన ఖర్చు పెట్టిన తర్వాత ఆ ప్రెషర్ తన పైన ఉంటుంది. యాజ్ అ క్యాప్టెన్ తను లీడ్ చేయాలి, మ్యాచెస్ గెలిపించాలి. యాజ్ ఎ బ్యాటర్ రన్ స్కోర్ చేయాలి. అది జరగలేదు. గ్లెన్ మ్యాక్స్వెల్ రావడం, ఒకే ఒక్క ఫీల్డర్ షార్ట్ ఫైలింగ్ లో చెహల్ ఉంటే చెహల్ చేతిలో కొట్టాడు బాసు, చేతిలో కొట్టేశాడు. అలా ఫినిష్ అయిపోయింది. ఒకవేళ ఎల్ఎస్జీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఐ థింక్ పూరన్, బడోని అండ్ సమద్ గురించి కాస్త మాట్లాడాలి. నికోలస్ పూరన్ టాప్ స్కోరర్, తనే 44 స్కోర్ చేశాడు. ఉన్నంతసేపు బాగానే ఆడాడు. తను కనుక ఆఖరి దాకా ఉంటే 200 వచ్చి ఉండేదేమో. అలానే ఆడాడు. గ్రౌండ్ కాస్త పెద్దది అయినా కూడా దాన్ని క్లియర్ చేసే దమ్ము, బలం ఉన్న ప్లేయర్ గా మరోసారి పరిచయం అయ్యాడు. 44 వాజ్ వెరీ గుడ్.
ఐ థింక్ స్టాయినిస్ చేసినప్పుడు కూడా ఓవర్ థర్డ్ మ్యాన్ ఒక 6 కొట్టాడు, అలాంగ్ ఓవర్ ది లాంగ్ ఆన్ ఫెన్స్ ఒక 6 కొట్టాడు. ఇలా మంచి షాట్స్ ఆడాడు తను. తనకి సపోర్ట్ గా బడోని కూడా నిలిచాడు. ఇక బడోని వచ్చినప్పుడు పురోన్ ఉన్నాడు కాబట్టి తనకు కొంచెం నెమ్మదిగా ఆడాల్సి వచ్చింది. ఆడడం కరెక్టే నాకు కూడా అనిపించింది. ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. నికోలస్ పూరన్ అవుట్ అయితే బడోని కూడా కొంచెం యాక్సలరేట్ చేశాడు. తర్వాత వచ్చాడు అబ్దుల్ సమద్. ఈ అబ్దుల్ సమద్ రాగానే ఫస్ట్ బాల్ 6, ఓ 2 4 6 చిన్న క్యామియో ఆడేసి వెళ్ళిపోయాడు. టక్ అని చెప్పి మొత్తం ఇచ్చాడు. వాళ్ళ స్కోర్ 155 160కి 171 రావడానికి ఒక మేజర్ డిఫరెన్స్ గా మారింది అబ్దుల్ సమద్ అనిపించింది. ఓ ఫైటింగ్ టోటల్ అయితే ఇచ్చారు వీళ్ళు ముగ్గురు కలిసి ఎల్ఎస్జీకి, బట్ పెద్దగా ఫైట్ చేయలేకపోయారు. తర్వాత ఒక హైలైట్ మూమెంట్ క్యాహే బోలేతో దిగ్వేష్ రాఠీ అవుట్ చేశాడు ప్రియాంచారి అని. వీళ్ళిద్దరు ఢిల్లీకి ఆడతారు. ఐ థింక్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో కూడా ఏదో జరిగినట్టుంది, లట్ఫట్ ఏదో ఉందనుకుంటా వీళ్ళకి. అవుట్ చేయగానే పక్కకు వచ్చి వెళ్తుంటే ఏం మాట అనలేదు. అక్కడ వరకు ఓకే, ఐఎమ్ ఓకే విత్ దిస్ బ్యాంటర్, మాట ఏమనలేదు. వచ్చి కానీ రాసుకుంటున్నాను రా, ఇగో అవుట్ చేశాను, నా బుక్ లో రాసుకుంటాను చెప్పి ఒక క్రెడిట్ ఎంట్రీ వేశాడు. క్రెడిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ గోస్ అవుట్, అకౌంటింగ్ బేసిక్ ఫండా 101. యూ అగ్రీ విత్ మీ? క్రెడిట్ రాసుకున్నాడు, నాకు వచ్చి పడ్డాడు నా ఖాతాలో అని వేసుకున్నాడు. అయితే ఇక్కడికి ఇది అయిపోతే లాస్ట్ లో నేల్ వదల 6లు కొడుతున్నప్పుడు ఈ పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అందరూ ఎవరైతే క్రౌడ్ లో ఉన్నారో వాళ్ళు, ఇయో నేను రాస్తున్నాను రా, మేము రాస్తున్నాం, ఇప్పుడు తీసుకోండి రా, ఇప్పుడు తీసుకోండి చెప్పి తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు మీరు కాస్త అలా బ్యాంటర్ చేసినప్పుడు, మీరు ఒక మాట అన్నప్పుడు, ఒక చేష్ట చేసినప్పుడు తిరిగి వాళ్ళు ఇస్తారు. అది కూడా యాక్సెప్ట్ చేయాలి. మరి ఈ యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత సంజీవ్ గోయంకా గ్రౌండ్ మీదకి వచ్చి ఎవరెవరితో మాట్లాడినా సరే నాకు చిన్న కంగారు లోపల, ఎక్కడ పంత్ దగ్గరికి వెళ్తాడో, ఎక్కడ పంతని తిట్టిపారేస్తాడో నాకు చిన్న భయం. నాకు జోక్స్ అపార్ట్, తను ఈజ్ అ వెరీ ఇన్వాల్వ్డ్ ఓనర్ అని చెప్పి వింటున్నాం మనం. బట్ ఐ థింక్ రైట్ నౌ తను కూడా కాస్త నవ్వుతూ మాట్లాడే ప్రయత్నమే చేస్తున్నారు, అట్లీస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరాస్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు. బట్ తనకి గెలవడం చాలా ఇష్టంట, గెలుపు కోసమే తను ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారట. సో వాళ్ళు ఇలా మ్యాచ్ ఓడిపోయి నచ్చదు, హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయారు, అది సరి చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని మీమ్స్ చూద్దాం. ఇది నాకు నచ్చింది, ఇది ఒక సెగ్మెంట్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఏముంది, లెట్స్ లుక్ ఎట్ సమ్ మీమ్స్. సో ఇలా మీరేమన్నా మీ మీమ్స్ నేను నా వీడియోలో ఇంక్లూడ్ చేయాలనుకుంటే కనుక యూ కెన్ సెండ్ ఇట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, పంపించండి, ట్యాగ్ చేయండి, కింద రాయండి భయ్యా వీడియో కోసం అని చెప్పి ట్యాగ్ చేయండి, నేను చూసుకుంటాం, చూసి మాకు నచ్చితే చేసుకుంటాం. ఇది వచ్చింది కామెడీ కావాలా బాబు, ఆయన పంపించలేదు, మేమే తీసేసుకున్నాం. భయ్యా క్రెడిట్ ఇస్తున్నాను నీకు. ఫస్ట్ అయితే మనోడిని మన శ్రేయస్ని పెట్టారు. బ్యాక్ టు బ్యాక్ కంఫర్టబుల్ ఇన్స్ పంజాబ్ 2.0 చెక్కేస్తామంట. ఏం చెక్కేస్తాం నేను చెప్పను. ఇక్కడ చిన్నపిల్లలు కూడా చూస్తారు, ఏంటి భాష, స్టార్ బెటర్ కూడా మనం కూడా స్టార్ లో వచ్చి వదిలేద్దాం అక్కడ. ఓకే, నెక్స్ట్ వన్, ఇది బాగుంది. నికోలస్ పూరన్ మీద ఫస్ట్ మ్యాచ్ 75, సెకండ్ మ్యాచ్ 70, థర్డ్ మ్యాచ్ 44. బౌలర్స్ రియాక్షన్, మమ్మల్ని ఎలా తగులుకున్నావు ఏంట్రా నువ్వు, దిస్ వాస్ ఫన్నీ. భలే ఆడుతున్నాడు పై నికోలస్ పూరన్, ఏ మాట కా మాట. రిషబ్ పంత్ బ్యాటింగ్ పైన మేము ఫస్ట్ మ్యాచ్ 0 runs, సెకండ్ మ్యాచ్ 15 runs, థర్డ్ మ్యాచ్ 2 runs. కింద సంజీవ్ గోయంకా, ఇది అదుర్స్ టెంప్లెట్, ఇది దాంట్లో బ్రహ్మానందం ఫేస్ బదులు సంజీవ్ గోయంకా ఫేస్ పెట్టేసి నా డబ్బులు ఫోన్ పే చేసేయి బ్రో అంట. ఆ 27 కోట్లు ఇచ్చారు కదా, రన్స్ ఏమో రావట్లేదు, అసలే కోపిష్టి, డబ్బులు ఇచ్చేయమంటున్నారు. ఇది చాలా పర్సనల్ గా అనిపిస్తుంది నాకు, ఇట్స్ వెరీ పర్సనల్ కమెంట్ అయితే. లాస్ట్ లో ఈ అబ్దుల్ సమద్ మీద కూడా మేము వేశారు. ఎండింగ్ లో సమద్ మాస్ హిట్టింగ్ 27 runs in 12 balls with 2 4s 2 6s. కింద బ్రహ్మి 4 మడతెట్టి మా ఎస్ఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు అలా కొట్టలేదో అని అడుగుతున్నారు. ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ నాకు అనిపిస్తుంది. ఒకటే ఒక మ్యాచ్ బాస్ నాకు గుర్తొస్తుంది, ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ లో అనుకుంటా, లాస్ట్ బాల్ 6 కొట్టేది గెలిపించాడు, ఒకటేమో దగ్గరగా తీసుకొచ్చాడు, ఇలాంటిది ఏదో ఉంది. బట్ చాలా ఛాన్స్ ఇచ్చారు. అబ్దుల్ సమద్ ఏంటంటే నా ఉద్దేశంలో అక్కడ గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా ఇప్పుడు ఉపయోగిస్తున్నాడు. అండ్ నౌ ఇట్స్ పేయింగ్ ఆఫ్. సో ఎల్ఎస్జీ షుడ్ బి హ్యాపీ అబౌట్ దట్. అండ్ సమద్ భయ్య, ఇది నీకే అంకితం. ఇవి మీమ్స్ అనమాట. ఎక్కువ పెట్టదు, మనం అలా లైట్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. కానీ మీరు కనుక మాకేమన్నా మీమ్స్ పంపించి దాని మీద రియాక్ట్ అవ్వాలనుకుంటే ఆర్ మా వీడియోలో ఇంక్లూడ్ చేయాలనుకుంటే కనుక సెండ్ ఇట్ టు us. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు తెలుసు, కౌశికెన్సీ, అక్కడ పంపించండి అండ్ వాటిని ఇంక్లూడ్ చేస్తాం. రివ్యూ అయిపోయింది, ఇట్స్ టైమ్ ఫర్ ది ప్రివ్యూ ఆఫ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ. అండ్ టీషర్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, విరాట్ కోహ్లీ టీషర్ట్ వేసుకున్నాను. చాలా మంది అనుకుంటారు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అంటే, ఎస్ విరాట్ కోహ్లీ ఫ్యాన్. కానీ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ని మాత్రమే కాదు, నేను ఇండియాకి ఆడే ప్రతి క్రికెటర్ ఫ్యాన్ ని. కాకపోతే ఏంటంటే మేము అట్ స్టంప్ టేల్స్ వీవ్ డిజైన్ 2 t-shirts, ఒకటి విరాట్ కోహ్లీది, ఇంకొకటి మహేంద్ర సింగ్ ధోనిది. చూసుంటారు రెండు కూడా. ప్రస్తుతానికి 2 డిజైన్ చేసాం, ఇంకొక 3 దాచి ఉంచాం. వీటికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మిగతా వాటిని డిజైన్ చేయాలా, ప్రింట్ చేయాలా ఆలోచిస్తాం. ఎస్, దీస్ ఆర్ గోయింగ్ టు బి ఫర్ సేల్. త్వరలో లింక్స్ పెడతాం. ఇఫ్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది టీ-షర్ట్, నచ్చితే కనుక ఇట్స్ బేసికలీ ఆ రారాజు తిరిగి వచ్చాడు పట్టాభిషేకం మొదలు పెట్టండి, అదే ద సేమ్ థింగ్ దట్స్ దేర్ ఆన్ ది టీ-షర్ట్ అనమాట. విరాట్ కోహ్లీ ఫోటో పెట్టేసి ఆ ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది, ఆ డైలాగ్ కూడా ఉంటుంది, అదే ప్రింట్ చేసాం. సో మీకు నచ్చితే కనుక కమెంట్ చేయండి ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. అతి త్వరలో వీ విల్ క్రియేట్ ఎ స్పేస్ వేర్
దీనిని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. విల్ పుట్ దట్ ఆన్లైన్. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది యాక్చువల్ హంగామా. బై ద వే ఇప్పటిదాకా వీడియో నచ్చుంటే కనుక లైక్ ది వీడియో బికాస్ దట్ విల్ షేర్ ఇట్ టు లాట్ ఆఫ్ ద న్యూ సబ్స్క్రైబర్స్ ఆర్ న్యూ వ్యూవర్స్. అలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కనుక దయచేసి చేసుకోండి బికాస్ దట్ విల్ గివ్ us లాట్ ఆఫ్ మోటివేషన్ టు పుట్ అవుట్ మోర్ గుడ్ కాంటెంట్. నౌ ఆర్సీబీ వర్సెస్ జీటీ అంటే ఫస్ట్ మైండ్లోకి హిట్ అయ్యే పాయింట్ ఏంటి? ఆర్సీబీకి ఫస్ట్ హోమ్ గేమ్. వీళ్ళు బయట గెలిచి ఇంటికి వచ్చారు. యూజువలీ ఇంట గెలిచి రచ్చగలవమంటారు, వీళ్ళు రచ్చ చేసి ఇంటికి వచ్చారు గెలవడానికి. చిన్నస్వామిలో యూజువల్ గా ఉన్న ఒక మాట ఏమిటంటే డిఫెండ్ చేసుకోవడం కష్టం. ఆర్సీబీకి రికార్డ్ అంత గొప్పగా లేదు. 50% మ్యాచ్లు గెలిచారు వీళ్ళు ఇక్కడ 2023 నుంచి అనుకుంటా. నాట్ ఎ గ్రేట్ రికార్డ్ టు హ్యావ్. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ అటాక్ ఐ థింక్ దే కెన్ డిఫెండ్ ద టార్గెట్స్ ఆల్సో అండ్ యాక్చువల్లీ మోర్ ఇంపార్టెంట్లీ అటాక్ చేసి వికెట్స్ తీసుకోగలరు. సో ఐ థింక్ ఆర్సీబీ ఇస్ ఇన్ అ బెటర్ పొజిషన్ ఈ సీజన్ లో. ఆ 2 గెలుపులు ఏవైతే వచ్చాయో బయట వాటి తాలూకా కాన్ఫిడెన్స్ కూడా తెగ ఉంటుంది ఆర్సీబీ దగ్గర. దట్స్ నో డౌట్ ఇన్ దాట్. ఇది ద బేసిక్ ప్రిమైస్ ఫర్ దిస్ మ్యాచ్, రైట్? ఇంకొకటి ఏంటి, కీగా ఎలా బిల్డ్ చేయొచ్చు దీన్ని? ఇట్స్ కింగ్ వర్సెస్ ప్రిన్స్. లాస్ట్ టైం కూడా ఇఫ్ యూ రిమెంబర్ విరాట్ అండ్ శుభ్మన్ గిల్ ఎదురుపడ్డప్పుడు ఇద్దరు కూడా చాలా రన్ స్కోర్ చేశారు. గ్రేట్ మ్యాచ్. మళ్ళీ అలాంటి మ్యాచ్ చూసే అవకాశం ఉంది. కింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అండ్ ప్రిన్స్ అని బిల్డ్ చేస్తున్న శుభ్మన్ గిల్, వీళ్ళిద్దరి మధ్యన ఒక పోర్ ఉంటుంది. అఫ్ కోర్స్ విరాట్ is not the captain of RCB anymore, but the leader of RCB any which ways, and Shubman Gill is the captain of Gujarat Titans. ఇది మాత్రమే కాదు, విరాట్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్, ఈ మియాభాయ్ వర్సెస్ కోహ్లీ, ఇది కూడా చూడాలనిపిస్తుంది నాకు. స్లైట్లీ అ బిటర్ స్వీట్ ఫీలింగ్ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్. ఐ థింక్ యుల్ కనెక్ట్. మీరు ఒకవేళ ఆర్సీబీ ఫ్యాన్ అయితే కనుక మీకు ఇది అర్థమవుతుంది నేను చెప్తున్నాను. జస్ట్ ఇమాజిన్, ఫస్ట్ ఓవర్ విరాట్ కోహ్లీ ఆన్ స్ట్రైక్, సిరాజ్ చేతిలో బాల్, క్రౌడ్ మొత్తం అంతా కూడా ఎవరి కోసం చేయాలో తెలియదు. బికాజ్ 7 సంవత్సరాలుగా మొహమ్మద్ సిరాజ్ ఆర్సీబీకి ఆడుతూ బోల్డెన్ వికెట్స్ తీసుకొని మ్యాచ్లు గెలిపించి మంచి స్పెల్స్ వేసి హీస్ బీన్ దట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్సీబీ. ఆప్షన్ లో తను పిక్ చేయనప్పుడు చాలా హర్ట్ అయ్యారు ఆర్సీబీ ఫ్యాన్స్. దీనికి ఎలా వర్ణించాలో తెలియట్లేదు కానీ ఇట్స్ అ బిటర్ స్వీట్ ఎమోషన్ అంతే చెప్పగలను. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ క్రౌడ్ ఎలా రియాక్ట్ అవుతారు. అప్పుడు కూడా సిరాజ్ కా వెల్కమ్ ఇస్తారా? విల్ దే కీప్ సింగ్ మొహమ్మద్ సిరాజ్ నేమ్ చాంటింగ్ జరుగుతుందా? మియాభాయ్ అంటారా? డిఎస్పీ అని అంటారా? ఆర్ పూర్తిగా అగేన్స్ట్ గా అయిపోతారా? దిస్ ఇస్ సంథింగ్ టు సీ. బట్ ఐ థింక్ నోయింగ్ ఆర్సీబీ ఫ్యాన్స్, knowing the crowd at చిన్నస్వామి స్టేడియం, I think విరాట్ కోహ్లీకి ఎంత సపోర్ట్ చేస్తారు, I think సిరాజ్ భాయ్ కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యన డెఫినెట్లీ మంచి కాంటెస్ట్ ఉంటుంది. బికాస్ at the end of it వాళ్ళు మంచి ప్రొఫెషనల్స్, దే రెస్పెక్ట్ ఈచ్ అదర్, వాళ్ళ స్కిల్ పైన వాళ్ళకి నమ్మకం ఉంది. సో దే విల్ గో హార్డ్ అట్ ఈచ్ అదర్. బట్ ఐ థింక్ అక్కడక్కడ కాస్త చిరునవ్వు అవన్నీ కూడా చూస్తాం. ఎవరు డామినేట్ చేసినా, ఎవరి మీద భారీ పడ్డా కూడా I think there'll still be that camaraderie that will still come across. But that's something that we need to look forward to ఈ మ్యాచ్ లో. Now let's talk about the playing 11s. సుయాష్ ని ఆడిస్తారు ఆర్సీబీ. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ సార్టెడ్ బాస్. 1 to 8 వీళ్ళే ఆడతారు. సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, లియం లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా. సార్టెడ్ బాస్ ఇది. భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్, అండ్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ యువర్ సుయాష్ శర్మ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆర్ యష్ దయాల్. ఇదే టీము, అంతకంటే మారదు. లేదు సుయాష్ ని ఆడించకూడదు అనుకుంటే గనక, ఎందుకంటే స్పిన్నర్స్ 2020 నుంచో 2022 నుంచో ఇక్కడ పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు. అంటే చహల్ ఈ స్క్వాడ్ నుంచి బయటకు వెళ్ళిపోయినప్పటి నుంచి ఏ ఎక్స్పెయిన్ కూడా సరిగా ఇక్కడ పర్ఫామ్ చేయలేదు. సో సుయాష్ ని ఆడించాలా వద్దని టెంప్టేషన్ ఉంటే, డౌట్ ఉంటే కనుక తనని పక్కన పెట్టి స్వప్నిల్ సింగ్ ని ట్రై చేయొచ్చు. బికాస్ హీస్ డన్ వెల్ ఫర్ ఆర్సీబీ లాస్ట్ సీజన్ లో కూడా. సో ఫింగర్ స్పిన్నర్ మేబీ బెటర్ అనుకుంటే తనని ట్రై చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. మేబీ ఓవర్ అటాకింగ్ వెళ్లకుండా డిఫెన్సివ్ గా వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అది చేయొచ్చు అనమాట. ఇది ఆర్సీబీ. ఇటుపక్కకు వస్తే గుజరాత్ టైటన్స్ కి ఐ థింక్ వాళ్ళ ప్లేయింగ్ 11 చూస్తే మీరు, సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్ లో హ్యామ్స్ట్రింగ్ పట్టుకొని కాస్త బయటకు వెళ్ళిపోయాడు. కొంచెం లుకింగ్ లాట్ ఆఫ్ పెయిన్. తను ఫిట్ గా ఉన్నాడు లేదా తెలియదు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వి డోంట్ నో. కాకపోతే తను లేకపోతే ఓపెనర్స్ గా జాస్ అండ్ శుభన్ గిల్ రావచ్చు. తను ఉన్నా కూడా జాస్ అండ్ శుభన్ గిల్ ని ఓపెన్ చేస్తారా? దట్ సంథింగ్ టు వెయిట్ అండ్ సీ. బికాస్ ఆ పవర్ ప్లేలో కొంచెం అగ్రెసివ్ గా ఆడే ప్లేయర్స్ అయితే అవసరం ఉంది. వాళ్ళు కూడా ఐ థింక్ ఓవర్ రిలయంట్ ఆన్ ది టాప్ ఆర్డర్, ఇది క్లియర్ గా అర్థమవుతుంది. మిడిల్ ఆర్డర్ లో కొంచెం అనుభవం తక్కువ ఉన్నట్టుగా తెలుస్తోంది. డేవిడ్ మిల్లర్ కూడా టీం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఫినిష్ చేస్తారో నాకు క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. రుతఫర్డ్, అలాగే షారుఖ్ ఖాన్, దే నాట్ నేమ్స్ దట్ యు ఫియర్. ఎవరు కూడా వాళ్ళని చూసి అమ్మో వీళ్ళకి బౌలింగ్ ఎలా వేయాలరా అన్న కంగారు అయితే కలగదు. దట్స్ ది ఫ్యాక్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళు దాన్ని మార్చచ్చు భవిష్యత్తులో. ప్రస్తుతానికి అలాంటి కంగారు అయితే కలగదు ఏ బౌలింగ్ యూనిట్కి కూడా. రాహుల్ తెవాటియా ఎవరైతే కొంచెం కింద వస్తున్నారో, నంబర్ 6, నంబర్ 7 లో వస్తున్నాడు, తను ఏమైనా కొంచెం ముందుకు రావచ్చు అని ఒక డిబేట్ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ బాల్స్ తను ఫేస్ చేస్తుంది బాగా తగ్గిపోయింది, డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. తను 2020, 2021 ఎలా అయితే ఒక పేరు సంపాదించుకున్నాడు, దాని తర్వాత ఆ హిట్టింగ్ ఎబిలిటీ మళ్ళీ మనం చూడట్లేదు. అది తిరిగి చూడాలి అంటే తను కొంచెం పైకి రావాలి, కాస్త ఎక్కువ బాల్స్ ఫేస్ చేయాలి. అదే చేస్తారా? అనుభవం తక్కువ ఉంది ఎలాగో మిడిల్ ఆర్డర్ లో, తనని పైకి పంపిస్తారా? ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళ బౌలింగ్ లుక్స్ సార్టెడ్ బాస్. దేర్ బౌలింగ్ లుక్స్ వెరీ గుడ్. లుక్ ఎట్ సిరాజ్,
దెన్ యూ హ్యావ్ ప్రసిద్ కృష్ణ, యూ ఆల్సో హ్యావ్ రబాడా, రషీద్ ఖాన్ ఉన్నాడు, సాయి కిషోర్ ఉన్నాడు. సో ద బౌలింగ్ లుక్స్ వెరీ గుడ్. సో దానిలో ఇబ్బంది ఏం లేదు, కానీ బ్యాటింగ్ లోనే టాప్ ఆర్డర్ పైన ఓవర్ రిలయన్స్, మిడిల్ ఆర్డర్ పైన కొంచెం అనుభవం తక్కువ ఉండడంతో కాస్త డౌట్ ఇవి కనిపిస్తున్నాయి. సో ఇలా ప్లేయింగ్ లెవెన్స్ ఆర్ స్టాక్డ్ అప్ అగేన్స్ట్ ఈచ్ అదర్. ఇక్కడ నెక్స్ట్ చెప్పు కౌశిక్ అని ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేసాం. దానిలో ఏమడిగామంటే మీరు ఈ పర్టికులర్ మ్యాచ్ గురించి ఆర్ ఒకరోజు ఆ రోజు జరిగిన మ్యాచ్ గురించి కానీ నెక్స్ట్ డే ఉన్న ప్రివ్యూకి సంబంధించిన వీడియో కానీ ఏమైనా పంపించండి, దానికి రియాక్ట్ అవుతాం అన్నాం. వీ హ్యావ్ ఎ వీడియో. ఫస్ట్ వీడియో చూద్దాం, దాని తర్వాత విల్ రియాక్ట్ టు దాట్. సో హాయ్ కౌశిక్ అన్న, హోప్ యూఆర్ డూయింగ్ వెల్. నా క్వశ్చన్ ఏంటంటే ఆర్సీబీలో భూవీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటున్నాడు, ఇంకా లివింగ్స్టన్ కూడా ఇంజురీ అంటున్నాడు. ఇది ఎక్కడో చదివాను, అందుకు కన్ఫర్మ్ చేసుకుందామని అడుగుతున్నాను. మిథులేష్, థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ది క్వశ్చన్. సో నీకు ఆన్సర్ ఏంటంటే ఐ థింక్ నాకు తెలిసి April 1 చూసుంటావు. ఇది ఏప్రిల్ ఫూల్ గా చేయడానికి ఎక్కడన్నా వచ్చిన ఆర్టికల్స్ ఏమో. భువనేశ్వర్ కుమార్ ఫిట్ గా లేడు, అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అని చెప్పేసి నేను ఎక్కడా చూడలేదు. అలాగే లివింగ్స్టన్ కూడా ఇంజరీ ఉందనే కన్సర్న్స్ నేను ఎక్కడా చూడలేదు ఇప్పటిదాకా. మ్యాచ్ లో నిజంగా అది ట్రూ అయితే తెలీదు. నేను బాగా రీసెర్చ్ చేశా, ఐ ట్రైడ్ లుకింగ్ ఎట్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్, ఎక్కడా కూడా బోల్డ్ వెబ్సైట్స్ చూశాను, నాకు ఎక్కడ అయితే వాళ్ళిద్దరూ అందుబాటులో లేరని కనిపించలేదు. సో April 1 కాబట్టి ఎవరన్నా అలా ఆర్టికల్ పెట్టారు. ఎలా అయితే బిగ్ బ్యాష్ లీగ్ లో విరాట్ కోహ్లీ ఆడుతారని చెప్పేసి సిడ్నీ సిక్సర్స్ పెట్టారు ఒకటి, చూసారా? అలాగా ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఇదంతా కూడా. ఇంకోటి వచ్చింది, ఏది యాషెస్ నుంచి పుల్ అవుట్ చేశారు ఇంగ్లాండ్, ఆర్డర్ అంటే ఆస్ట్రేలియా అదొకటి అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇవన్నీ కూడా ఏప్రిల్ ఫూల్స్ డే రోజు అలా వాడతారు, అలానే వాడుంటారు. బట్ థ్యాంక్ యూ ఫర్ ది క్వశ్చన్. ఇలానే మీరు కూడా ఇఫ్ యూ వాంట్ బి పార్ట్ ఆఫ్ ద వీడియో, చెప్పు కౌశిక్ అనే సెగ్మెంట్ లో మీరు కనుక పార్టిసిపేట్ చేయాలంటే కనుక ఒక వీడియో, ఏదైనా క్వశ్చన్ అబౌట్ దట్ పర్టికులర్ మ్యాచ్, ఆ రివ్యూ గురించి కానీ ప్రివ్యూ గురించి కానీ ఒక క్వశ్చన్ రికార్డ్ చేసి పంపించండి. వీడియో అయితే చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లెట్స్ బిల్డ్ దిస్ సెగ్మెంట్. ఓకే, ఆ పని చేసి పెట్టండి. లాస్ట్ 2 విషయాలు ఈ ప్రివ్యూ గురించి ఏంటంటే, ఒకటి ఇట్స్ ఆర్సీబీ బ్యాటింగ్ వర్సెస్ జీటీ బౌలింగ్. క్లియర్ గా అర్థమవుతుంది, బికాస్ ప్రసిద్ కృష్ణ కూడా క్రితం మ్యాచ్ లో బాగా బౌలింగ్ చేశాడు. ఇందాక చెప్పినట్టుగా సిరాజు, రబాడా, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ వస్తే తను, సాయి కిషోర్, రషీద్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ ది బౌలర్స్ ఆఫ్ జీటీ అండ్ బ్యాటర్స్ ఆఫ్ ఆర్సీబీ. ఆర్సీబీ ఒక డిఫరెంట్ ఇంటెంట్ తో బ్యాటింగ్ చేస్తున్నారు. దేవ్ పర్టికులర్ నెంబర్స్ తను కూడా వచ్చినప్పటి నుంచి ఫస్ట్ బాల్ నుంచి షార్ట్స్ ఆడుతున్నాడు. యాండీ ఫ్లాట్ చెప్పాట, ఆడితే ఇలా ఆడు, లేకపోతే ఇంటికి వెళ్ళిపో, నాకు స్క్వాడ్ లో వద్దని చెప్పాట. సో తనకు ఫ్రీడమ్ ఇచ్చారు, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు, దాని తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తున్నారు. సాల్ట్, విరాట్ కోహ్లీ సరే ఇందాక చెప్పిన 4, 5, 6, 7, 8 వాళ్ళు చెడామెడా కొడుతూనే ఉంటారు. సో వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ వర్సెస్ ది గుజరాత్ టైటన్స్ బౌలింగ్ యూనిట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బౌలర్స్ ఎలా స్పందిస్తారు. ఆర్సీబీ డైరెక్టర్ మో బుబాట్ ఏమంటున్నాడు అంటే, మా దగ్గర ఉన్న బౌలర్స్ వీళ్ళు అటాక్ చేయగలరు, వీళ్ళు డిఫెండ్ చేయగలరు, 2 రోల్స్ వాళ్ళు చక్కగా చేయగలరు. వి గాట్ భూవి, వి గాట్ జాష్ హెజ్వుడ్, వి గాట్ యష్ దయాల్. సో మాకు వీళ్ళపైన నమ్మకం ఉంది యాజ్ అ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్. వీ హ్యావ్ కృణాల్ పాండ్యా వాజ్ అ డిఫెన్సివ్ స్పిన్నర్, బట్ వికెట్స్ తీసుకునే అబిలిటీ ఉంది. లియం లివింగ్స్టన్ ఉన్నాడు, ఆఫ్ స్పిన్ లెగ్ స్పిన్ వేస్తాడు. శ్రేయస్ శర్మ లెగ్ స్పిన్ వేస్తాడు. స్వప్నిల్ గా ఉంటే తను వస్తాడు, లెఫ్ట్ ఆన్ స్పిన్ ఆప్షన్ ఇస్తాడు. సో మా దగ్గర కంప్లీట్ గా అన్ని బేసెస్ కవర్ అయి ఉన్నాయి. మేము అటాక్ చేయగలం, వికెట్స్ తీసుకోగలం, డిఫెండ్ చేసుకోగలం, మేము రన్స్ ని ఆపగలం అని ఒక నమ్మకం చూపిస్తున్నాడు. సో అది టెస్ట్ అవుతుంది ఈ చిన్నస్వామి స్టేడియంలో, ఇస్ వాట్ ఐ ఫీల్. నౌ if you really talk about ఎవరు ఫేవరెట్స్ అంటే, on paper right now you have to believe that RCB look the better side. 2 గెలిచారు, అది కూడా అవే మ్యాచెస్ గెలిచారు, టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నారు, అండ్ ఇప్పుడు ఫస్ట్ హోమ్ గేమ్ ఆడుతున్నారు. ఐ నో దట్ చిన్నస్వామిలో వాళ్ళ రికార్డ్ బాగాలేదు, ఐ అండర్స్టాండ్ దట్ జీటీకి బౌలింగ్ బాగుంది, బట్ అయినా కూడా ఐ వుడ్ థింక్ దట్ ది అడ్వాంటేజ్ గోయింగ్ ఇన్ టు ది గేమ్ ఆర్సీబీతో ఉంది. హ్యావింగ్ సెడ్ దట్, స్పోర్ట్ లో ఎప్పుడు కూడా ఫేవరెట్స్ ఎవరు ఉండరు. ఒక్క ఇన్నింగ్స్ చాలు, ఒక్క స్పెల్ చాలు, మొత్తం గేమ్ ని తారుమారు చేయొచ్చు. జీటీ విల్ ట్రై అండ్ డూ దాట్, బట్ ఆర్సీబీ హ్యాట్రిక్ కోసం వెళ్తారు, హ్యాట్రిక్ ఆఫ్ విన్స్ కోసం వెళ్తారు. అదే కనుక జరిగితే ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ. అదా మా సంగతి. రివ్యూ అయిపోయింది, మధ్యలో మీమ్స్ చూసాం, మధ్యలో చెప్పు కౌశిక్ సెగ్మెంట్ కూడా యాడ్ చేసాం. ఏదైనా నచ్చుంటే కనుక హిట్ ద లైక్ బటన్. ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ డూయింగ్ దాట్. అండ్ ఆఫ్ కోర్స్ మరొకటి మళ్ళీ కలుస్తా. కమెంట్ చేయండి మర్చిపోకండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్ అమిగోస్.